అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 99 రివ్యూకి స్వాగతం. సారీ అండి, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా, ఏమనుకోవద్దు. అంటే నిన్న ఏం జరగలేదు, దాని పెద్ద ఎక్కువ మాట్లాడాలి, లాస్ట్ వీక్ కదా, ఎక్కువ దాన్ని డైసెక్ట్ చేయాలి అన్న అది కూడా రావట్లా, ఆ ఎంతూజియాజం కూడా రావట్లేదు. కానీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుకుందాం. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, సో ఫాస్ట్గా ర్యాప్ చేద్దాం. సో ఫస్ట్, ఎవరు ఏ గోల్తో ఇంట్లోకి వచ్చారు అనేది డిస్కస్ చేసుకున్నారు. సో సంజన గారికి కావాల్సింది రీఎంట్రీ ఇంటూ టాలీవుడ్ అండి. సో ఆవిడ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో వచ్చి వర్క్ చేయాలనుకుంటున్నారు. సో ఆవిడ ఆడిన ఆట నిజంగా ఆ లెవెల్లో ఉందా? సో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? సో ఆవిడలో ఆ ఎంతూజియాజమో లేకపోతే ఆ ప్యాషనో మీకు కనిపించిందా? కమెంట్ చేయండి. అండ్ అందరి గురించి అందరూ వాళ్ళ గోల్స్ చెప్పుకున్నారు కదా, అన్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇమాన్యుల్ ఏంటంటే, నేను ఒక షోలో ఆల్రెడీ లీడ్ కింద ఉన్నాను. సో ఈ టైంలో నేను రిస్క్ చేసి ఈ బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ తీసుకోవాలా, తీసుకుంటే ఇప్పుడున్న పొజిషన్ నుంచి నేను ఇంకా బెటర్ అవుతాను అన్న ఒక కైండ్ ఆఫ్ నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. సో తను ఆడిన ఆట వల్ల తను నిజంగానే ఒక స్టెప్ ఎక్కారా లేదా అనేది సో మీరు చెప్పండి కమెంట్స్లో. అండ్ కళ్యాణ్కి వచ్చి మూవీస్లో, సో మూవీలో స్క్రీన్ మీద కళ్యాణ్ పడాలా, స్ట్రాంగ్గా ఉండే ఆ పేరు కనపడాలి. సో దానికోసమే వచ్చాను అని చెప్పేసి తను. అండ్ తనూజ గారు తనకున్న ఫియర్, అంటే నలుగురితో ఉండలేను, నలుగురితో కూర్చొని ఎప్పుడు ఆ మాట్లాడడం ఎప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు, ఎప్పుడైనా వర్క్ వెళ్ళినా నాది నేనే చూసుకున్నాను, నా వర్క్ నేను చూసుకున్నాను అంతే తప్ప ఒక నలుగురిలో ఉండి నలుగురితో కలిసి అలా ఉండడం అనేది ఒక కైండ్ ఆఫ్ భయం. సో ఆ ఫోబియాని పోగొట్టుకొని, ప్లస్ తెలుగు ఆడియన్స్ ఎవరైతే అంత లవ్ ఇచ్చారో వాళ్ళందరికీ ఒక థ్యాంక్స్ నోట్ కూడా ఇచ్చారు. సో ఆవిడ నిజంగానే అందరితో అంత ప్రాపర్గా మింగిల్ అయిపోయి ఆవిడ ఫోబియాని దాటారని మీరు అనుకుంటున్నారా? సో అది కూడా చెప్పండి. అండ్ పవన్ మాత్రం ఏమంటారంటే, ఒక ఏజ్ వచ్చినప్పుడు సొసైటీలో ప్రెషర్ ఉంటుంది చూడండి, నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదురా, నువ్వేం చేయలేదురా. సో అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీరు వర్క్ చేయట్లేదు అనుకోండి, చుట్టుపక్కల అందరూ, ప్లస్ మనకు కూడా ఒక సెల్ఫ్ డౌట్ వస్తుంది, మనం ఏం చేయట్లేదా, మన పేరెంట్స్ మనతో హ్యాపీగా లేరా, సో నేను ఇప్పుడు ఇలా ఉంటే అందరూ ఏమనుకుంటారు, ఇంకా ఇంట్లో డబ్బుల మీద బతుకుతున్నా అన్న కైండ్ ఆఫ్ లోలో ఉన్న మనిషి తన కెరియర్ పాత ఒకటి ఎత్తుక్కొని, నార్మల్ 9 to 5 జాబ్ నేను చేయలేను, నా ప్యాషన్ అది కాదు, నేను వేరే ఏదైనా చేయాలి, కొంచెం స్పెషల్గా ఏదైనా చేయాలి అని చెప్పి ఒక స్ట్రైవ్ చేస్తూ ఇప్పుడు ఫైనల్గా ఒక లైమ్ లైట్లోకి వచ్చిన ఒక కుర్రోడు అనమాట. సో అతని లైఫ్లో క్రైసిస్ ఉంది, ఇప్పుడు తనకి మనీ అవసరం ఉంది. సో ఈ టైంలో అతను ఒక మైండ్ సెట్తో ఇంట్లోకి వచ్చి తన గేమ్ తను ఆడాడు. కానీ ఐ ఫీల్ లాస్ట్ 2 weeksలో చూస్తున్న పవన్ ఈజ్ వెరీ గుడ్, వెరీ స్ట్రాంగ్ కంటెండర్. అసలు అంత జెన్యున్గా, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఎలాంటి డైవర్షన్స్ లేకుండా, లవ్ ట్రాక్ అనేది లేకుండా, ఒకవేళ గేమ్ ఒక బ్రదర్హుడ్, ఒక బ్రదర్ బాండింగ్స్ పెట్టుకుని ఇమాన్యుల్ అండ్ పవన్ అనో లేకపోతే కళ్యాణ్ అండ్ పవన్ అనో అలా ఆడుంటుంటే పవన్ మైట్ హ్యావ్ బిన్ లైక్ ఫస్ట్ ఇంకా టాపర్ అనమాట. ఇంకా అసలు అతనే గెలుస్తాడు అనే క్యాండిడేట్ కనిపిస్తున్నాడు నాకు లాస్ట్ 2 weeks నుంచి. కానీ ఫుల్ పొటెన్షియల్ చూపించాడంటే ఐ సే నో, పవన్ ఫుల్ పొటెన్షియల్ అయితే కాదు ఈ బిగ్ బాస్ సీజన్లో మనం చూసింది. ఇప్పుడు తను బయటకు వచ్చి ఫ్రీ అయి చూపిస్తుంది అతను ఫుల్ పొటెన్షియల్, కానీ ఇట్స్ వెరీ లేట్. సో ఐ హోప్ పవన్ ఆ మనీ ఎప్పుడైతే ఆఫర్ చేస్తారో, పవన్ ఉన్నప్పుడే ఆఫర్ చేస్తే పవన్ ఆ మనీ తీసుకుని వెళ్ళిపోతే బెటర్ బెటర్ ఇన్ దిస్ బెస్ట్ ఆప్షన్ ఫర్ హిమ్. ఇప్పుడున్న తనున్న లైఫ్లో ఉన్న సిచ్యువేషన్లో మనీ తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను పవన్. ఐ కెన్ విష్ బెస్ట్ ఫర్ పవన్ ఇన్ దట్, అంటే ఆ స్పేస్లో ఉన్నాను నేను ఎప్పుడైతే. ఎందుకంటే గెలిచే ఛాన్స్ అయితే కనిపించట్లే, బికాస్ చాలా ఐసే ఆపర్చునిటీని ఒక 50-60% వేస్ట్ చేసుకున్నాడు పవన్ అని అనుకుంటున్నా. ఈజ్ అ గుడ్ గై, చార్మింగ్ గై, చాలా ఫిజికల్ గాను తన స్టామినా తనకు తెలుసు, తన స్ట్రెంగ్త్ వీక్నెస్ అన్నీ తెలుసు తనకి. కానీ ఈ ఒక కైండ్ ఆఫ్ రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల దానికి స్టిక్ అవ్వాల్సి వచ్చి తన పొటెన్షియల్ని ఎంతో కొంత 50% లూజ్ అయ్యాడు ఈ గేమ్లో నాకు అనిపించింది. సో అతనికి ఉన్న పర్సనాలిటీ, అతనికి ఉన్న ఆ చార్మ్కి తను చేయగలడు కానీ చేయలేకపోయాడు అనే దానికి నేను అనేది మనీ అయినా డిజర్వ్ చేస్తాడు. సో ఆ మనీ సూట్ కేసు తీసుకెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే అందరికన్నా పవన్ ఈజ్ ఇన్ ఏమంటారు వర్స్ట్ నీడ్ ఆఫ్ మనీ. సో అదనమాట. సో ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈ రోజు కూడా నేను అసలు ఎవరిని తిట్టాలనుకోలేదు, కానీ మళ్ళీ మన తనుజ గారి గురించి కొంచెం కోపం వచ్చిందండి, చెప్పేయాల్సిందే. ఇంకా రివ్యూ చెప్తున్నప్పుడు ఇంక చెప్పకపోతే బాగోదు. సో ఫస్ట్ డే స్టార్ట్ అవగానే తనుజ గారి బనానాస్ 2 ఉండాలంట, ఒకటే తిన్నారంట, ఒకటి దాచుకున్నారంట, ఎవరో తినేశారు, ఓకే బనానా తినేశారు, కోపం రావచ్చు, ఓకే నేను అసలు అక్కడేమన్నట్లు. తర్వాత నీలా కాదు మేము అలా ఒకేసారి బనానా మొత్తం కుక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆవిడే స్టార్ట్ చేశారు, ఆవిడ కోపం వచ్చింది స్టార్ట్ చేశారు పర్సనల్ అయ్యారు. తర్వాత సేమ్ అదే రెసిప్రోకేట్ చేశాడు పవన్. సో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కంటెంట్ మీదకి వెళ్ళిపోయి నువ్వు అంటే మీకు అర్థమవుతుందా,
పవన్ ఎంత కామిక్ గా తనూజాని ట్రీట్ చేస్తున్నాడు, లేకపోతే ఎంత సరదాగా ఉండాలనుకుంటున్నాడో తనూజ రెసిప్రొకేట్ చేసిన విధానం అంత రాంగ్ అనిపిస్తుంది నాకు. మెయిన్ ఇప్పటి వరకు ఎలా జరిగిందంటే తనూజ ఎవరి మీద కాప్ పడితే వాళ్ళు కూడా రివర్స్ లో కాప్ పడేవారు, అంటే ఇద్దరి మీద టగ్ ఆఫ్ వార్ కింద నడిచేది. అప్పుడు నాకు పెద్ద ఇబ్బంది ఉన్నా ఓకే, ఇద్దరు కొట్టుకుంటున్నారు ఓకే అది. కానీ ఇక్కడ పవన్ ఏంటంటే అవుట్ ఆఫ్ కర్టసీ వెళ్ళి ఏదో నవ్వించాలనో ఏదో జోక్ వేయాలనో ఒక ఫ్రెండ్లీ మూమెంట్ లేకపోతే ఒక మంచి వైబ్ క్రియేట్ చేసుకోవాలనో ఒక కామెడీ సెన్స్ లో వెళ్తున్నాడు తనూజ మీదకి. తనూజ మాత్రం ఈ రోజు నాకు మాట్లాడింది అసలు నచ్చలేదండి. అసలు కామెడీ చేయడానికి కూడా హద్దు ఉంటుంది. అంటే తను అంటున్న మాటలు తనకు అర్థం కావట్లేదా లేకపోతే తను వినట్లేదా అనేది నాకు అర్థం కావట్లేదు తనూజ. ఆవిడ ఏమంటున్నారు, శ్రీజ వచ్చి కూడా చెప్పింది నువ్వు కంటెంట్ కోసం లవ్ స్టోరీ అని చెప్పేసి ఎంతెంత పెద్ద పెద్ద అబండాలు వేస్తున్నారో ఆవిడకి అర్థం కావట్లేదు. ఇప్పుడు పవన్ ఏమన్నాడు, అలా కాదు, అలా అయితే కంటెంట్ కోసం అయితే నేను నీతోనే ట్రాక్ నడిపేవాడిగా అన్నారు. అది ఆవిడ ఏదో తప్పు చేసినట్టు కాదు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, మీతో కానీ ఇంకా బాగా కనిపించేవాడిని కదా, మీకున్న ఫాలోయింగ్ లేకపోతే మీతో ఉంటే ఇంకా కనిపించేవాడిని అన్నట్టు అంటున్నాడు. అక్కడ ఏదో తను ఏదో డౌన్ చేసినట్టు కాదు. కానీ తను ఏమంటుంది, నువ్వు లవ్ కంటెంట్ కోసం వచ్చావని చెప్పి శ్రీజ వచ్చి చెప్పింది అంటే అది ఎంతో పెద్ద ముద్ర పవన్ మీద. కానీ ఆవిడ అర్థం చేసుకోవట్లేదు. తనూజ ఈజ్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. తను మాట్లాడే మాటలు తనకి వినిపించవు, కానీ పక్క మాటల్లో ఉన్న తప్పులు మాత్రమే ఎలా వెతకాలి, ఎక్కడ తను నా గురించి తప్పుగా మాట్లాడేస్తున్నాడు అని చెప్పి ఏమంటారు 365 days విజిలెన్స్ లో ఉండి ఇప్పుడు ఇది అన్నాడు దీనికి ఈ మీనింగ్ అయ్యి ఉండొచ్చు, సో ఇది నా గురించి ఇలా బ్యాడ్గా వెళ్తుంది, సో ఇప్పుడు నేను తిట్టేయాలి అండ్ కొట్టేయాలి. సో అది నాకు నచ్చట్లేదు. సో ఈ రోజు కూడా ఆ డిస్కషన్లో అది నచ్చలేదు. అండ్ పవన్ హట్ అవ్వడంలో 100% జెన్యున్గా, అసలు ఎవరైనా హట్ అవుతారండి. ఒక కామెడీగా 5గురే మిగిలారు ఇంట్లో, ఒక ఏముండదు ఇంకా ఇంట్లో, వాళ్ళ మొహం వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళతో మాట్లాడుకోవాలి. సో అలా మాట్లాడుకుంటున్నప్పుడు అన్ని రోజులు ఉన్నప్పుడు ఒక ర్యాప్ ఉన్నప్పుడు ఒక కామెడీగానో లేకపోతే ఒక జోక్ వేయాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. పవన్ కూడా ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతున్నాడు. తనుజతో ర్యాప్ బిల్డ్ అవుతుంది. మొన్న కూడా నాకు తనుజ నెక్స్ట్ ఫైనలిస్ట్ అవ్వాలని చెప్పేసి తనుజ పేరు తీసుకున్నాడు. అక్కడ ఇమాన్యుల్ ఉన్నారు, సంజనా గారు ఉన్నారు, కానీ లేదు తనుజ పేరు తీసుకున్నాడు. కానీ అయినా అంత ఫ్రీ అయ్యి ఓపెన్ అవుతున్న పర్సన్ మీద మళ్ళీ ఇలా మాట్లాడాలి, ఇలా కోప్పడాలని ఎందుకు అనిపిస్తుంది, అది లాస్ట్ వీక్లో ఎందుకు అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఆ విషయం నాకు నచ్చట్లేదు. సో ఓకే, సో అది నాకు నచ్చింది, నేను చెప్పాలి కాబట్టి చెప్పేశాను. తర్వాత ఇంక అందరినీ కూర్చోపెట్టి ఎవరు అసలు బిగ్ బాస్ అంటే ఏంటి, వాళ్ళకి ఆ గేమ్ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారనేది మాట్లాడుకోమన్నారు. సో మనం ముందు చెప్పుకున్నట్టు ఎవరెవరు ప్రయారిటీ వాళ్ళు చెప్పారు. సో మీరు చెప్పండి, ఎవరు వాళ్ళు పెట్టుకున్న గోల్కి వాళ్ళు ఆడిన ఆటకి టాలీ అవుతుంది, సో వాళ్ళు అచీవ్ చేయాలనుకున్న పొజిషన్స్కి వాళ్ళు సరిపడే ఆట ఆడారు, వాళ్ళ పర్సనాలిటీని అంత ఫ్రంట్ ఫుట్లో పెట్టి ఆడారు అనేది మీకు అనిపించిందో మీరు కమెంట్ చేసి చెప్పండి. సో అందరూ ఇమోషనల్ అయితే పవన్ మాత్రం మంచి ఇమోషనల్ స్టేట్లోనే ఉన్నాడు. సో వాళ్ళ ఫాదర్కి అలా జరగడం అండ్ మనీ అవసరం ఉండడం, సో ఇప్పుడు సక్సెస్ అయితే రెండు హ్యాపీనెస్లు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి. ఒకవేళ పవన్ బయటకు వెళ్ళిన తర్వాత అతనికి ఉన్న పేరు లేకపోతే అది పెరిగి కొంచెం ఆపర్చునిటీస్ అయ్యి వచ్చి కొంచెం లైఫ్లో స్టేబుల్ అయితే మా అబ్బాయి కొంచెం స్టేబుల్ అయ్యాడు అనేది, ప్లస్ ఆ మనీ కూడా టైంకి అందింది. సో అంతా వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ బ్రదర్ మీద పడకుండా నేను కూడా ఎంతో కొంత నేను సపోర్ట్ చేశాను ఆ వైపు నుంచి అన్న ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అయితే ఉంటుంది పవన్కి. అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ కెరియర్స్ని ఇంకొక స్టెప్ అహెడ్ తీసుకెళ్ళాలని చెప్పేసి వచ్చారు. సో గుడ్, అందరూ వాళ్ళ స్టామినాకి అందరూ 100% ఆడారండి. సో ఐఎమ్ గుడ్ విత్ దట్ అని నేను ఎవరిని పర్సనల్గా ఏమనట్లేదు, జరిగిన వాటి గురించే మాట్లాడుకున్నాం. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. ఎవరికి లైఫ్లో ఏది బ్యాడ్ జరగాలని ఎవరికి కోరుకుండదు. సో అందరూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉన్న స్టేజ్ కన్నా ఒక 10 times ఎక్కువే ఉండాలి, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా బాగా ఎర్న్ చేయాలని కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ మన కెప్టెన్సీ బ్యాండ్ దాని ప్రాముఖ్యత చెప్పి దాన్ని ఎలాగైనా స్టోర్ రూమ్లో పెట్టండి, ఇంకెవరు కెప్టెన్ అవ్వరు కదా అన్నారు. సో అందరూ వాళ్ళ కెప్టెన్సీ గురించి చెప్పుకున్నారు. అందరూ అసలు కెప్టెన్సీ అంటే ఒక స్ట్రెంగ్త్, ఒక హక్కు, అది ఇంట్లో వాళ్ళందరినీ ఇంట్లో ఉన్న ఒక ఫస్ట్ సిటిజన్, తర్వాత ఇది ఒక ఇమ్యూనిటీ, దీనికోసమే మేము ఇన్నాళ్ళు పొద్దున్న లేచినప్పుడు వారం మొదలైనప్పటి నుంచి ఎండ్ వరకు కష్టపడిందే దీనికోసం అని చెప్పేసి దానికి కెప్టెన్సీ బ్యాండ్ గురించి చెప్పి కెప్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పి దాన్ని స్టోర్ రూమ్లో పెట్టారు. సో కెప్టెన్సీ ఈజ్ ద మేజర్ పార్ట్ బిగ్ బాస్ జర్నీలో, కెప్టెన్సీ బ్యాండ్ అనేది మేజర్ పార్ట్. సో దాన్ని ఒప్పుకోవాల్సిందే. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అలాగే ఉంటాయి, దానివల్ల కలిగే కష్టాలు అలాగే ఉంటాయి. కానీ ఆ పవర్లో కూర్చుని ఆ పవర్ని ఎవరు ఎలా ఉపయోగించారు అనే దాన్ని బట్టే మన విన్నర్ మనకి కనిపిస్తారు. సో అనమాట ఫైనల్గా కెప్టెన్సీ బ్యాండ్ అనేది స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఎవరు స్టార్ట్ చేస్తారో కెప్టెన్సీ బ్యాండ్తో చూద్దాం. అండ్ దెన్ మనకి టాస్క్లు పెట్టారు. సో టాస్క్లో ఫస్ట్ టాస్క్ మళ్ళీ మనకి పజిల్ టాస్క్. సో మొత్తం బ్లాక్స్ పెట్టింది. ఇప్పుడు ఇద్దరు పేర్స్ కింద ఆడమన్నారు.
ఫస్ట్ గేమ్ ఇంక సంజన గారు కూర్చుంటా అన్నారు. నాకు అర్థం కాలేదు సంజన గారు ఎందుకు కూర్చుంటా అన్నారు. మేబీ నా ఆవిడకి ముందే అర్థమైపోయి ఉండదు, ఖచ్చితంగా నన్ను అయితే సెలెక్ట్ చేసుకోరు, ఇమాన్యుల్స్ చేస్తూ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ గెలిచిన వాళ్ళకి ట్రీట్స్ ఉంటాయి, ప్లస్ ఫ్యామిలీ నుంచి ఒక స్పెషల్ మెసేజ్ ఉంటుందని చెప్పారు కాబట్టి సీరియస్గా తీసుకుంటారు. సో మోస్ట్లీ గెలవడానికే ఆడతారు కాబట్టి మనమే ముందే పెద్దరికంగా మనం తప్పించుకుందాం అని చెప్పేసి ఆవిడ సంచాలక్ అన్నారు. సో డెమాన్ పవన్ వెంటనే అసలు అనగానే డెమాన్ పవన్ ఇలా ఇమాన్యుల్ మీద చేసి ఆ ఇమాన్యుల్ అంతా ఆడతా అన్నట్టు. సో కళ్యాణ్ అండ్ తనుజ అందరూ ఏ అన్నారు. మర్చిపోయానండి ఇందాక ముందు డిస్కషన్ లో కళ్యాణ్ తనుజ ఇస్ మై ఫ్రెండ్, నాట్ ఓన్లీ ఫ్రెండ్, మోర్ దాన్ ఏ ఫ్రెండ్ అన్నాడు. దాని అర్థం ఏంటి నాకు అర్థం కాల, కానీ చూద్దాం దాని అర్థం ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం. కానీ తను అసలు బీబీసీ రేంజ్ లో ఊహించుకుంటున్నాడు కళ్యాణ్, బయటకు వెళ్ళిన తర్వాత ఏదో ఉంటుంది అని. కానీ పాప పిల్లోడికి అర్థం కావట్లే. సర్లేండి టాస్క్ వచ్చేద్దాం. సో టాస్క్ మొదలైంది అండ్ కళ్యాణ్ అండ్ తనుజ ఒక టీం పెట్టారు. అందరూ అని చెప్పేసి కొంచెం ఎక్కిరించారు. గేమ్ స్టార్ట్ అయింది. తెలిసిందే కదా, ఓ పట్టాను ఒప్పుకోదు మా అక్క, అసలు తనుజ అక్క అసలు ఒప్పుకోదు. మొత్తం అంతా బాగా జరిగింది. ఫస్ట్ వెళ్ళారు, ఆల్మోస్ట్ అన్ని బ్లాక్స్ ఫస్ట్ పెట్టేశారు. తర్వాత సర్దుకుంటున్నప్పుడు ఒక పజిల్ గేమ్ ఆడుతున్నప్పుడు బ్రెయిన్ ఎంత ప్రశాంతంగా ఉంటే, ఎంత కాముగా ఉంటే అంత బాగా పనిచేస్తుందండి. తనుజ గారు అది కాదు, నీకు తెలియదు ఇప్పుడు నేను ఎల్లు ఇటు పెడితే నా వైపు నా మొహానికి కూడా ఎల్లు వస్తుంది, అది ఇది అరిచేస్తుంది. ఎందుకు అరుస్తారో ఆ ప్రెజర్ మూమెంట్స్ లో ఆవిడ ప్రెజర్ హ్యాండిల్ చేయలేక పక్కన కూడా ప్రెజర్లోకి ఎందుకు తీసుకెళ్ళిపోతారో నాకైతే అర్థం కదండి. అసలు కామ్గా ఆడుకోవాలి గేమ్. అసలు ఎవరో ఒకరు లీడ్ తీసుకొని వాళ్ళు చెప్పింది వేరే వాళ్ళు ఫాలో అయితే అయ్యే గేమ్లు పజిల్ అనేవి. ఇద్దరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్తో నువ్వు అది సర్దు నేను ఇది సర్దు అంటే అవ్వదు. సో కానీ ఫస్ట్ బ్లాక్స్ని ఎత్తుకొచ్చే స్ట్రాటజీ ఒకళ్ళు పైన పట్టుకోండి వాళ్ళు కింద పట్టుకొని మాత్రం కళ్యాణ్ తనుజ ఫస్ట్ స్టార్ట్ చేశారు. గుడ్ స్ట్రాటజీ, ఎందుకంటే పక్క నుంచి పెట్టుకున్నప్పుడు ఇద్దరు రెండు మైండ్స్ కదా. సో ఎవరు ఎంత ప్రెషర్ పెడుతున్నారు, ఎవరు ఎంత హైట్లో పెడుతున్నారు అనేది సెట్ అవ్వదు. కానీ ఇలా పైన కింద పెట్టినప్పుడు కింద వాళ్ళు స్టేబుల్గా పట్టుకుంటే చాలు, పైన వాళ్ళు జస్ట్ సపోర్ట్ ఇచ్చుకుంటే క్రాస్ చేసేయచ్చు. సో అది మాత్రం స్ట్రాటజీ బాగుంది, కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళు స్టార్ట్ చేసిన స్ట్రాటజీ. కానీ లాస్ట్లో పజిల్ దగ్గర మాత్రం కొంచెం ఆ అరుపులు అవి కొంచెం ఎక్కువైపోయినాయి. ఆ బ్లాక్స్ పట్టుకొచ్చే అప్పుడు ఇమాన్యుల్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఏంట్రా పవన్, ఏంట్రా చెప్పేది ఏంట్రా చేసేది ఏంట్రా అని ఇమాన్యుల్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యారు. లాస్ట్ పజిల్ దగ్గర తనుజ గారు ఫ్రస్ట్రేట్ అయ్యారు. పజిల్ మన పవన్ అండ్ ఇమాన్యుల్ పెట్టేశారు. వాళ్ళిద్దరికి స్టార్ వచ్చినాయి. సో ఇంకా అందరికీ ఏం చేస్తాం ఏం చేయలేం ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళారు. వీళ్ళకి ట్రీట్గా బర్గర్స్ వచ్చినాయి. అందరికి కనపడకుండా జాగ్రత్తగా లోపల తినేసి సరే మేము తినేసి ఒక వస్తాంలే. మన బిగ్ బాస్ కూడా ఒట్టిన వాళ్ళు కసి రావాలి. లాస్ట్ ఈ అయిపోయింది టాప్ 5 వచ్చేసామని చెప్పేసి ఎవరు పడుకుని పోకూడదు నిద్రపోకూడదు అని చెప్పేసి అలా ట్రీట్స్ ఇచ్చి కొంచెం రెచ్చగొడుతున్నారు. చూద్దాం అది ఎంతవరకు వెళ్తుంది, ఎందుకంటే కొంచెం రెచ్చిపోయినట్టు ఉన్నారు రేపొద్దున. సో ఇది అయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాస్క్ పిలిచారు, అదే రింగ్స్, డాన్స్ చేసి రింగ్స్లో దూకాలి. ఇందులో కూడా మళ్ళీ సంచాలక్ ఎవరంటే ఫస్ట్ మా తనుజ గారు అమ్మో ఇది ఫిజికల్ టాస్క్ వద్దులే మనకి దండం అని చెప్పేసి సరే నేను ఉంటానులే అన్నారు. అనేటప్పటికి బిగ్ బాస్ లేదు సంచాలక్ గౌండ్ కూడా ఆడొచ్చు అని చెప్పాను. కానీ అప్పుడు మళ్ళీ సంజన గారు వచ్చి ఓకే సరే నేను ఉంటానులే అన్నారు. ఫస్ట్ రౌండ్ మొదలైంది. సంజన గారికి గేమ్ అర్థమైంది కానీ ఆవిడ రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మధ్యలోనే పడ్డానంటే చట్నీ అయిపోతాను నేను, వద్దులేమ్మా. అసలు పవన్ అసలు పరిగెట్టి ఆడు ఎలా అంటే ఏదో అక్కడ ఇంకా డోర్ డే అనమాట, అక్కడ ఒక డోర్ ఉంది అది మూసుకుపోతే నేను ఎక్కడో ఇరుక్కుపోతాను అన్నట్టు వెళ్ళి దూకేతమే. అసలు ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్ లో అనుకుంటా ఆడు దూకడం వల్ల వీళ్ళు వెనక నుంచి దూకిన వాళ్ళు అటొకటి గుద్దుకుని ఇటొకటి గుద్దుకుని కళ్యాణ్కేమో తల మీద తగిలేసింది, ఇమాన్యుల్కి ఏమో కరెక్ట్గా ఇక్కడ ఫేస్ మీద తగిలేసింది. సో చాలా ఫిజికల్ గా ఆడారు. ఫస్ట్ 2 రౌండ్లోనూ తనుజ అండ్ సంజన గారు పక్కన కూర్చుని అమ్మ మనకు వద్దమ్మ ఇది చాలా వాళ్ళ మధ్యలో పడ్డామంటే అయిపోతుంది ఇంకా అని చెప్పేసి. అండ్ తర్వాత కళ్యాణ్ అవుట్ అయిపోయారు. అది లాస్ట్కి నాటు అనుకుంటూ లాస్ట్కి పవన్ అండ్ ఇమాన్యుల్ మిగిలారు. ఇంకా సాంగ్ డాన్స్ చేసేటప్పటికి ఇంక ఇమాన్యుల్కి దమ్ పట్టేసిందంట. అండ్ అసలు పవన్ ని దాటి ఇమాన్యుల్ దూకుతాడైతే అనుకోలేను, ఎందుకంటే పవన్ చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. అన్ని రౌండ్లో ఫస్ట్ ఆడే. అది ఫస్ట్ వెళ్ళడం కాదు, ఫస్ట్ వెళ్ళి దూకుతాం. ఎలా దూకుతున్నాడంటే ఇంకా సర్కిల్లో కరెక్ట్గా పవన్ ఇలా పడతాడు. ఇంకెవ్వరు ట్రై చేసినా వాళ్ళు చెయ్యో కాళ్ళు ఇరుక్కుపోవడమే. సో లాస్ట్లో ఇంకా ఇమాన్యుల్ వద్దులే మనకి ఎందుకులే అనవసరం అని చెప్పేసి దూకేసిన తర్వాత పవన్ గెలిచేశాడు. గెలిచిన తర్వాత ఇమాన్యుల్ డైలాగ్ బాగుంది, ఇంకా రేపటి నుంచి మనం కలిసి ఆడేద్దారా, మళ్ళీ ఇంకోసారి పవన్కి రాకూడదు, అయ్యాడు 2-3 డిష్లు తినేసానని చెప్పేసి బాగా ఫోజులు కొట్టేస్తున్నాడు అని చెప్పి కామెడీగానే అన్నారు. సో బాగుంది అది కూడా. ఇది కామెడీ అంటే అది అలా కామెడీ చేసినప్పుడు అవి తీసుకోవాలి, అది కొంచెం ఎంజాయ్ చేయాలి, కొంచెం హ్యాపీ పాజిటివ్ మూడ్లో ఉండాలి. దాన్ని లాస్ట్ వీక్స్లో కొంచెం ఏమంటారు ఆక్వర్డ్గా చేసుకోవద్దు అనేది నా విన్నపం అనమాట. ఇది దట్స్ మై ఏమంటారు
నేను చెప్పగలిగేది అంతే, దాని తర్వాత మనం చేసేది ఏం లేదు. సో అది అండ్ ఇమాన్యుల్ కూడా పక్కన నుంచి ఏంటిది ఏదో వచ్చింది ఏంటిది, ఓ మై గాడ్ ఇది నేను గెలవకపోవడం మంచిదైంది, లేకపోతే ఇది తినాల్సి వచ్చేది, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏ అని చెప్పేసి అనగానే పవన్ కూడా దానికి అది మేబీ డిజర్ట్ అనుకుంటే కేక్ సమ్ కేక్ రాస్బెర్రీ కేక్ సంథింగ్. సో అది స్పెషల్గా పవన్ ఆల్రెడీ చెప్పుంచారు. సో బిగ్ బాస్ నాకు తెలిసి బయట ఫ్రిడ్జ్ పెట్టి వీళ్ళు వచ్చి కెమెరాలకి ఏవైతే చెప్పారో అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచారనమాట. వెంటనే ఎవరు గెలిస్తే ఇడి గెలిచాడు అది తీసేసి దీంట్లో పెట్టండి లోపల స్టోర్ రూమ్లో అని చెప్పేసి పంపిస్తున్నారు. సో గుడ్, బాగుంది. అంటే ఇంకా ఆ జీల్తో ఆడుతున్నారు, ఇంకా ఇద్దరు ముగ్గురు అందరూ అలా ఆడుతున్నారు. తనుజ గారు కూడా ఆడుతున్నారు, అందరూ సంజన గారు కూడా ఆడుతున్నారు. కానీ ఈ గేమ్ కొంచెం ఫిజికల్ గేమ్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరూ కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. మేబీ నెక్స్ట్ ఇంకొంచెం మైండ్ గేమ్స్ కానీ కొంచెం ఎండ్యూరెన్స్ గేమ్స్ కానీ అలాంటివి వస్తే వాళ్ళు కూడా ఆడతారు, గట్టిగా ట్రై చేస్తారు. అండ్ బికాస్ మన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ ఎంత ఇంపార్టెంటో దానివల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా, దాంట్లో ఏమైనా క్లూస్ ఏమైనా ఇస్తారేమో, అరే మనకు గెలిచే ఛాన్స్లో లేమో సో నువ్వు డబ్బులు పట్టుకెళ్ళిపో, లేకపోతే అదనమాట గేమ్ ఇలా ఉంది అని చెప్పి మెంటల్లీ ఏమైనా ఫిక్స్ చేసే ఛాన్సెస్ అలాంటివి ఏమైనా జరుగుతాయో చూద్దాం. సో లాస్ట్ వీక్లో ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ అంటే కొంచెం ఆ లాస్ట్ ఫినాలే డే ఏం జరగబోతుంది అనే దానికోసం గ్లిమ్సెస్ ఏమైనా దాంట్లో వచ్చేలా ట్రై చేస్తారేమో, ఎంత తెలివిగా ఆలోచించి మెసేజ్ పెడతారనేది చూద్దాం. సో అలా ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ పొందేది మాత్రం ఇమాన్యుల్ పవన్ సంజన గారు కొంచెం బెనిఫిట్ పొందుతారు. ఇమాన్యుల్ గెలిచేలా ఉంటే ఐ డోంట్ నో, కానీ ఒకవేళ థర్డ్ ప్లేస్లో పెట్టేద్దాం అని ఫిక్స్ అయితే మాత్రం కొంచెం ఇమాన్యుల్ కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నాకైతే కొంచెం ఇమాన్యుల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది, చూద్దాం ఏం జరుగుతుందో. సో దట్స్ ఇట్, ఈరోజు ఆ గేమ్ జరిగింది అది. సో ఈరోజు కొంచెం ఇబ్బంది కలిగింది మాత్రం నాకు అదే ఫస్ట్ డే మొదలవగానే తనుజ గారు ఎత్తుకున్న రాగమే. సో దాని తర్వాత మిగతాదంతా బాగానే ఉంది, పాజిటివ్గానే ఉంది, అందరూ గేమ్ బాగా ఆడుతున్నారు. సో రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరు ప్లేయర్ ఆఫ్ ది డే ఇంకా డిసైడ్ చేయాలి. మేబీ రేపు పొద్దున ఇంకో గేమ్ పెట్టి ఆ నైట్కి ప్లేయర్ ఆఫ్ ది డే డిసైడ్ చేసి వాళ్ళకి ఆ మెసేజ్ వచ్చి చూపిస్తారేమో. సో రేపు ఎపిసోడ్లో మనకు క్లారిటీ వస్తుంది. సో రేపు ఎపిసోడ్ అవగానే మళ్ళీ వచ్చేద్దాం. సో మీరు చూసారు కదా, సో ఎవరెవరు దేనికోసం వచ్చారో వాళ్ళ రీజన్స్ వాళ్ళు ప్రాపర్గా చెప్పారు. అండ్ మర్చిపోయా, నాకు సంజన గారు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఇమాన్యుల్ పేరు మర్చిపోవడం నాకు నచ్చలేదండి. అదొకటి చెప్దాం అనుకున్నా, ఎందుకో మిస్ అయింది. ఎందుకంటే ఆవిడ జర్నీలో మేజర్ పార్ట్ ఇమాన్యుల్ తను చెప్పినప్పుడు వెంటనే ఫస్ట్ నాకు సంజన గారు ఆ కామెడీ చేయడానికి స్పేస్ ఇచ్చిన సంజన గారు అని ఆవిడకి ఇవ్వాల్సిన ఆ రెస్పెక్ట్ ఆ డ్యూ ఇచ్చాడు. అది కూడా ఆవిడకన్నా ముందు మాట్లాడి చెప్పాడు. కానీ తర్వాత మాట్లాడిన సంజన గారు ఇమాన్యుల్ పేరు తీయకపోవడం అనేది మాత్రం నాకు అసలు నచ్చలేదండి. అదొకటి. మళ్ళీ కళ్యాణ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ ఇమాన్యుల్తో మాట్లాడారు, కానీ నాకైతే అది నచ్చలేదు. ఎందుకంటే గేమ్లో మీరు సర్వైవ్ అయ్యారు, మీ కంటెంట్ బయటకు వెళ్ళింది, ఎంతో కొంత మీకు ఒక బాండ్ లేకపోతే ఒక ఇమోషన్ క్యారీ అయ్యింది ఈ గేమ్లో అంటే దానివల్లే, ఇమాన్యుల్ అనే ఫ్యాక్టర్ వల్లే. సో దాన్ని మీరు రెస్పెక్ట్ లేకపోతే దాన్ని మీరు ఆ గుర్తింపు మీరు ఇవ్వకపోతే ఇట్స్ నాట్ గుడ్. తర్వాత ఇచ్చారనుకోండి, కానీ ఫస్ట్ టైమే ఇవ్వాల్సింది. సో అది కొంచెం నాకు నచ్చలేదు. అండ్ మిగతా వాళ్ళందరూ ప్రాపర్గా చెప్పుకున్నారు. ఇమాన్యుల్ కూడా నాకు బ్రదర్స్లో ఇద్దరు ఉన్నారు, కళ్యాణ్ అండ్ పవన్ నా బ్రదర్స్లో అయిపోయారని చెప్పి మమ్మీ నాకు స్కోప్ ఇచ్చారన్నారు. అండ్ కళ్యాణ్ కూడా నాకు ఇమాన్యుల్ అన్నది అండ్ తనుజ అని చెప్పారు. అండ్ పవన్ కూడా చెప్పాడు మా ఇమాన్యుల్ ఉన్నారు. సో అందరూ ఎంతో కొంత చెప్పారు వాళ్ళ గురించి. పవన్ది అంత స్ట్రెస్ చేయలేదు అనుకోండి బాండ్స్ గురించి, ఎందుకంటే రీతు గురించి చెప్పాల్సి వచ్చేది ఖచ్చితంగా. సో వాళ్ళు ఫస్ట్ ఎవరి వల్ల అయితే వాళ్ళ ఇంట్లో ఒక ఎమోషనల్ కంటెంట్ ఆర్ కనెక్ట్ అనేది ఉందో వాళ్ళ గురించి చెప్పుకోవాలి. సో రీతు ఉంటే రీతు గురించి స్పెసిఫై చేశాడు, లేకపోయినా పవన్ స్పెసిఫై చేశారు. అండ్ తనుజ అంత స్పెసిఫై చేసినట్టు అనిపించలేదు, కానీ తను కూడా మాట్లాడింది ఇంట్లో ఉన్నాను వీళ్ళందరితో కలిసాను అని చెప్పి. సో అది నాకు తనుజ చెప్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ ఓన్లీ నాకు సంజన గారి విషయంలో ఎందుకు హట్ అయ్యానంటే ఆవిడ మేజర్గా ఉన్నది ఆ కొడుకు అనే బాండింగ్ అనేది మేజర్గా కనిపించింది. అసలు తనుజ అయితే మామూలుగా భరణి గారి పేరు ఎత్తాలి, కానీ తనుజ ఇంకా ఎత్తలేదేమి. సో చూద్దాం, మేబీ మనకి ఎపిసోడ్లో కట్ చేసి ఉండొచ్చు. చూపించినంత వరకు నాకైతే వాళ్ళ ప్రైమరీ బాండ్స్ గురించి మాట్లాడుతుంటే ఇంకా ప్రాపర్గా ఎవరి వాళ్ళైతే వాళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ అనేది దొరికింది ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుంటే బాగుండు అనిపించింది. సో సంజన గారు అండ్ తనుజ మాట్లాడినప్పుడు నేను అది కొంచెం మిస్ అయ్యాను. సో వాళ్ళ గురించి వాళ్ళు ప్రాపర్గానే చెప్పుకున్నారు. సో వాళ్ళ గోల్స్ వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి కమెంట్ చేయండి ఎవరు వాళ్ళ గోల్ తగ్గట్టు ఆడారు అనేది, అండ్ ఎవరు గెలవబోతున్నారు అని మీకు అనిపిస్తుందో కమెంట్ చేయండి. చూద్దాం ఈ లాస్ట్
పవన్ మనీ బ్యాగ్ తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు మీకు నచ్చుతుంది, లేకపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారు? లేదు పవన్ లాస్ట్ వరకు ఉండి మేము ఓట్స్తో గెలిపిస్తాము అని గెలవాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? లేదు గెలవడం చాలా కష్టం, మనీ బ్యాగ్ తీసుకుంటేనే న్యాయం జరుగుతుంది తనకి అనుకునే వాళ్ళు ఎంతమందో కింద కమెంట్ చేయండి. సో చూద్దాం ఏం జరుగుతుందో. రేపు ఎపిసోడ్ అయిన తర్వాత వచ్చేయండి. అప్పటి వరకు ఐ విల్ బీ వెయిటింగ్. సో అప్పటి వరకు బాయ్.